హలో అండి, హాయ్, నమస్తే. నేను మీ శారద. వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇవాళ మనం సుగ్గు స్వీట్ లైఫ్లో పండు మిరపకాయ కారం అంటే చట్నీ, నిల్వ పచ్చడి 1 ఇయర్ వరకు మనం ఈజీగా నిల్వ చేసుకొని తినేటటువంటి ఈ పచ్చడిని ఇవాళ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తున్నాను. ఒక పెద్ద ఎల్లిపాయ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మెంతుల పొడి, 1 టీ స్పూన్ ఆవ పొడి, 100 గ్రాముల చింతపండు, 50 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం పండు మిరపకాయలని నీట్గా కడుక్కొని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకుందాం. ఇలా ఎండలో పెట్టడం వల్ల దీంట్లో ఉన్న తేమ అనేది కొద్దిగా డ్రై అవుతుంది. అలా అయిన తర్వాతనే మనం వీటిని తొడిమలు తీసుకోవాలి. ముందుగా తీసుకోవడం వల్ల కొద్దిగా నీరు ఏదైనా ఉంటే చట్నీ అనేది బూజు వస్తుందన్నమాట. అందుకోసమని మనం ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకొని తొడిమలు తీసుకుంటే చట్నీ అనేది మనకు ఒక 1 ఇయర్ వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తొడిమలు తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం మిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇలా మొత్తంగా గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులో మనము మిగతా దినుసులు ఉన్నాయి కదా, వాటిని కూడా మనము కలుపుకుందాం అన్నమాట. ఇలా బరకగా చేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 50 గ్రాముల ఉప్పును కూడా ఇందులో యాడ్ చేశాను. కావాలనుకుంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. ఇందులో చింతపండు ఇంకా ఉప్పు వేసుకొని ఒకరోజు మొత్తం మనం ఊరపెట్టుకోవాలి. ఇలా ఊరపెట్టడం వల్ల చట్నీ అనేది మనకు బాగా ఊరుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి, ఇంకా చింతపండు వేసాను. ఇందులో మనం అల్లం వెల్లుల్లి తీసుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట బరకగా. అది నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. ఫైన్ పేస్ట్గా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మనకు చట్నీ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే మనం 1 ఇయర్ వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా చట్నీని నేను పోసి వేసి చూపిస్తున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అది చిటపటమని వేగిన తర్వాత మనకు కావలసినంత పండు మిరపకాయ చట్నీ వేసుకొని